ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. పంచమి హాస్పిటల్ నుంచి నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా వేడుకుంటూ ఉంటుంది. నా జీవితాన్ని ఏం చేయదలుచుకున్నావు స్వామి? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను ఏం పాపం చేసుకున్నాను స్వామి? నేను ఎవరిని పోగొట్టుకోవాలి? నా భర్తను పోగొట్టుకోవాలా, లేక నా బిడ్డను పోగొట్టుకోవాలా, లేదా నా కడుపులో పెరుగుతున్న నా తల్లిని చంపుకోవాలా? నా తల్లిని నాకు బిడ్డని చేశావు, ఆ బిడ్డతో నా భర్త ప్రాణాలకు ముడిపెట్టావు. నేను ఎవరిని పోగొట్టుకోవాలి స్వామి అని వేడుకుంటూ వేడుకుంటూ తనకు కళ్ళు తిరగడంతో అట్లే కళ్ళు తిరిగి పడిపోతుంది. అంతలో సుబ్బు వచ్చి తన వేలుని పంచమి నుదుటి మీద తాకడంతో పంచమికి మెలకువ వచ్చి సుబ్బును చూసి చాలా సంబరపడిపోతుంది. సుబ్బు, నిన్ను చూస్తే నా కష్టాలన్నీ తీరిపోయినంత హాయిగా ఉంటుంది సుబ్బు అని సుబ్బుతో తన కష్టాలు చెప్పుకుంటుంది. నాకు మళ్ళీ కష్టాలు ప్రారంభమయ్యాయి సుబ్బు. నా కడుపులో పెరిగే బిడ్డ వల్ల నా భర్తకు ప్రాణహాని ఉందని గురువు గారు చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా నా కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు సుబ్బు. నా బిడ్డని రక్షించుకోవడానికి మార్గం కనిపించక చాలా ఆందోళన పడుతున్నాను. నా కడుపులో పెరిగేది ఎవరో కాదు, నా కన్న తల్లే మళ్ళీ నాకు బిడ్డగా పుట్టడానికి నా కడుపులో పెరుగుతుందని నాగేశ్వరి ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు మరింత ఆందోళనగా ఉంది సుబ్బు. నా తల్లిని కాపాడుకోవాలా, ఆ బిడ్డ వల్ల నా భర్తకు ప్రాణహాని ఉందని తెలిసి నా భర్తను కాపాడుకోవాలా తెలియడం లేదు అని తను బాధపడుతూ సుబ్బుతో చెప్పుకుంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా మరణిస్తారో మనుషులకు ఎలా తెలుస్తుంది పంచమి? చావు పుట్టుకలు దైవ నిర్ణయాలు పంచమి. ఎప్పుడు ఎలా జరుగుతుందో మనుషులు చెప్పగలిగితే ఇక దైవత్వం ఎందుకు? మన జీవితమే మన చేతుల్లో లేనప్పుడు ఇంకొక జీవితాన్ని నువ్వెలా నిర్ణయిస్తావు పంచమి అని సుబ్బు చెప్పడంతో పంచమి అయితే ఆలోచనలో పడుతుంది. చూడు పంచమి, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నీ భర్తకు ఎలాంటి హాని లేదు. ఏదైనా నిర్ణయించాలి అంటే అది కాలమే నిర్ణయిస్తుంది పంచమి. నీ తల్లి నీ కడుపులో మళ్ళీ పుడుతుంది అంటే ఏదో ఒక కారణం లేకుండా అలా జరగదు పంచమి. నువ్వు కారణ జన్మురాలివి, ఆ శివునికి ప్రియ భక్తురాలివి. ఏం జరిగినా ఆ స్వామే చూసుకుంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు పంచమి అని సుబ్బు ధైర్యం చెప్పడంతో పంచమికి కొండంత ధైర్యం వస్తుంది. వైదేహినైతే రఘురాం తిడుతూ ఉంటాడు. నువ్వు చేసే పనుల వల్ల ఇంట్లో అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నావు. నీకు మోక్ష మీద ఉన్న అతి ప్రేమే నిన్ను ఇలా మాట్లాడిస్తూ ఉంది. నీ చేష్టలు కూడా అలానే ఉన్నాయని చెప్పి తిడుతూ ఉంటే, గురువు గారు చెప్పడం వల్లే నేను ఇదంతా చేస్తున్నాను, కానీ పంచమి మీద నాకు ఎలాంటి కోపం లేదండి అని వైదేహి అంటూ ఉంటుంది. బామ్మ కూడా వైదేహితో చెప్తూ ఉంటుంది, నేను గురువు గారి ముఖంలో ఎప్పుడు అంత ఆందోళన చూడలేదు. అంత ఆందోళనగా కరుకుగా మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అయినా ఎందుకో నేను పట్టించుకోలేదు. నేను గురువు గారిని కలిసి పంచమి విషయం మరొకసారి కనుక్కున్న తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుందామని నీతో చెప్పాను కదా, అంత లోపల నువ్వు ఎందుకు ఇంత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటావు వైదేహి అని బామ్మ కూడా అడుగుతూ ఉంటుంది. మోక్ష వచ్చి పంచమి గురించి అడుగుతూ ఉంటే జ్వాల ఇలా చెప్తుంది, ఇంటికి వచ్చేదే అయితే డాక్టర్ కళ్ళు గప్పి అత్తయ్య కళ్ళు గప్పి ఎందుకు పారిపోతుంది? పంచమి ఇంటికి వచ్చేది లేదు, నీకు ప్రాణగండం తప్పేది లేదు అని అంటుంది. నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాను మోక్ష. గురువు గారు అలా చెప్పిన దాని వల్లే కదా నేను ఇలా చేస్తున్నాను. అయినా నా బిడ్డ ప్రాణమే నాకు ముఖ్యం అని చెప్తున్న వైదేహితో, నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించినట్టే మా బిడ్డ గురించి కూడా మేము ఆలోచిస్తాం కదమ్మా, మాకు ప్రేమ ఉండదా? ఒక్క విషయం గుర్తు పెట్టుకో అమ్మా, పంచమి ఉన్నంత వరకే ఈ మోక్ష ప్రాణాలతో ఉంటాడు. పంచమి రాలేదంటే నేను ప్రాణాలతో ఉండను. అయినా ప్రేమ మనిషి మీద చూపించడం అంటే కడుపులో బిడ్డని చంపడం కాదమ్మా. ఒకవేళ నా వల్ల నీ ప్రాణాలకి ముప్పు అని గురువుగారు చెప్పుంటే నన్ను కూడా ఇలాగే చంపేసి ఉంటావా? ప్రేమించడం అంటే హంతకురాల్లాగా మనుషుల్ని చంపడం కాదమ్మా. ఆ మనిషి కోసం ఏమైనా చేయగలగాలి. పంచమి నా కోసం ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేస్తుందమ్మా, అది నిజమైన ప్రేమ అంటే. నాకు బిడ్డ పుడితే నేను చనిపోతానని నీకు తెలుసా? భవిష్యత్తు నీకు తెలుసా? ఎవరి భవిష్యత్తు ఎవరి చేతుల్లోనూ ఉండదమ్మా. పంచమి హాస్పిటల్ నుంచి పారిపోయి మంచి పని చేసింది. నా బిడ్డ ప్రాణాలను చివరి నిమిషంలోనైనా కాపాడింది. తల్లి అంటే మరొక బిడ్డకి జన్మను ఇచ్చేదే కానీ ప్రాణం తీసేది కాదు. అలాంటి పాపాన్ని నువ్వు చేసేది కాక నా భార్య చేత కూడా చేయించాలని చూశావు. పంచమి ఉన్నంత వరకే ఈ మోక్ష ప్రాణాలతో ఉంటాడు, అది మాత్రం గుర్తు పెట్టుకో అమ్మా అని చెప్పి మోక్ష మళ్ళీ పంచమిని వెతకడం కోసం వెళ్ళిపోతాడు. మోక్ష పంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికే వెళ్ళుంటుందని అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడ పంచమి కనిపించడంతో
మోక్ష పంచమిని తీసుకుని ఇంటికి వస్తాడు. వైదేహి అయితే గుమ్మం దగ్గరే నిలదీస్తుంది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇంట్లోకి వచ్చావు పంచమి అని అడగడంతో మోక్ష కోపంతో, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? పంచమి నా భార్య, ఇక్కడే ఉంటుంది, ఈ ఇంట్లోనే ఉండి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది అని చెప్తూ ఉంటాడు. చిత్ర జ్వాలలైతే, నీకు పుట్టబోయే బిడ్డ వల్ల ప్రాణహాని ఉందని చెప్తే నువ్వైతే లెక్క చేయలేదు. ఆ బిడ్డ వల్ల ఇంటికి అరిష్టం అని చెప్పారు. మరి ఆ బిడ్డ పుడితే ఇంట్లో మేమందరూ కష్టాలు పడాలా? నీ బిడ్డ వల్ల మేమంతా ఇబ్బంది పడాలా అని వాళ్ళు అడగడంతో మోక్ష కోపంతో, చూడండి, ఇంకొకసారి పంచమి గురించి గాని నా బిడ్డ గురించి గాని ఒక్క మాట మాట్లాడారంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని వాళ్ళందరికీ గట్టిగా సమాధానం చెప్తాడు మోక్ష. తర్వాత జరగబోయే ఎపిసోడ్ లో పంచమి పండంటి బిడ్డకు జన్మను ఆ ఇంట్లోనే ఇవ్వబోతుందా? ఆ బిడ్డ పుట్టకుండా కరాళి ఫణీంద్రలు ఏం చేయబోతున్నారనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.